2026 చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో వెండి రేటు 4 లక్షలకు చేరుతుంది. 2026 ఇప్పుడు 26లోకి ఎంటర్ అయిపోతున్నాం. 26లో అది 4 లక్షలకి సిల్వర్ రేటు పెరుగుతుంది. అంటే గోల్డ్ కంటే ఎక్కువ పెరగబోతుంది. గుర్తుపెట్టుకోవాలి, సిల్వర్ రేటు గోల్డ్ కంటే ఎక్కువ మనకు పెట్టుబడి అవకాశాలు ఇస్తుంది. కాబట్టి సిల్వర్ రేటు కొనే సమయం ఏదైనా ఉంది అంటే ఈ సమయం ముఖ్యం అనుకుంటే ఇదే సమయం ముఖ్యమంటే ఇప్పుడు ఏదో సిల్వర్ రేటు ఎక్కువ ఉందని కొనేన అవసరం లేదు. అది తెలుసు కదా మనకేంటంటే ఏదో గోల్డ్ ఒకేసారి కొనడం కంటే 1 గ్రాము కంటే ఇది ఒక 100 గ్రాములు ఒక 50 గ్రాములు సిల్వర్, నేను మాట్లాడేది వెండి 50 గ్రాములు 20 గ్రాముల నుంచి చక్కగా పెట్టుబడుకోవచ్చు. తర్వాత ఈటీఎఫ్లనే పెట్టుబడులు ఉంటాయి. సిల్వర్ ఆన్లైన్ పెట్టుబడులు కూడా మనకు ఉంటాయి. ఆ ఈటీఎఫ్లో వేటిలో ఎంత కొనుక్కుని సిల్వర్ మీద పెట్టుబడి పెట్టడం బంగారం కంటే ఎక్కువ ఉపయోగం అని తెలుస్తుంది. ఎందుకంటే సిల్వర్ అనేది ఇప్పుడు గోల్డ్ అనేది అవసరాలు ఉపయోగాలు కొన్నిటిలోనే ఉంటాయి, జ్యువెలరీ వీటిలో ముఖ్యంగా. కానీ సిల్వర్ ఉపయోగం అనేది సోలార్ ప్యానల్స్ ఈవీ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ రేటు కంటే సిల్వర్ రేటే ఎక్కువ అవుతుంది. కాబట్టి పెట్టుబడికి గోల్డ్ కంటే సిల్వరే ముఖ్యమనేది మనం ఈజీగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇండియాలో అయితే ఈ సిల్వర్ రేటు ఇంకా విపరీతంగా పెరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావ్ స్టాక్స్. మళ్ళీ సోమవారం కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.